వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, వేలాది మంది, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీ ఆగిపోదు. మేము మీకు చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం, మా గలం ఎత్తుతాం. ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, మాకేం ఫరక పడేది ఏం లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేమందరము ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, బీఆర్ఎస్ పార్టీ సైనికులము, కేసీఆర్ కింద ఉండే శిష్యులము. ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది, ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, 5 సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని బల్ల గుద్ది చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరు ఎందుకు ఇంత బలంగా చెప్తున్నా తెలుసా? 5 పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేనోడు ఒకడు, మనిషి లేడు, వల్ల మనుషులు లేడు, ఒక నాయకుడు లేడు. గవాల 5 ఎమ్మెల్యేలు ఉండి పట్టుమని 5 ఎమ్మెల్యేలు లేరు. గా పార్టీ అధికారంకి వచ్చింది 64 మందితో. మాకు తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నాడు, దాని కింద బలమైన నాయకత్వమైన కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఇంత బలమైన పార్టీ ఉండి, ఎస్టాబ్లిష్ అయిన ఉన్న పార్టీ ఉండి మేము అధికారంకి రామన్నా. ఇంత అభివృద్ధి చేసినాం, ఎంత అభివృద్ధి చేసినాం బాస్. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఏమన్నా ఉందా? ఈ 10 సంవత్సరాల ఛాలెంజ్, ఇది కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ 10 సంవత్సరాలలో ఇది కూడా ఛాలెంజ్గా చెప్తున్నా, కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, లేకుంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిందని చూపించే ధైర్యం ఎవరికైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, అది మా ఎమ్మెల్యేలే అనుకోర్రి, పోయినోళ్ళే అనుకోర్రి. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బిడ్డ ఎవరిని ఇచ్చిపెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తుపెట్టుకోర్రి. మీ లొసుకులు మాకు కూడా తెలుసు. మళ్ళీ మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో, కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో, హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో, కాలు పట్టుకున్నా, ఏలు పట్టుకున్నా, లబో దిబో ఏడిచినా పార్టీలకు రానియం గుర్తుపెట్టుకోర్రి. ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు. ఎటు పరిస్థితిలో ఎవరిని కూడా వదిలిపెట్టాం. మీ లొసుకులని మాకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు అధికార పార్టీలో పోగానే మీ లొసుకులని మూసుకుంటే అని మీరు అనుకోకుర్రి. మళ్ళా 5 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు ఉంటుందిరా స్వామి రంగా, మీకు ఉంటుంది తెలుసా? అప్పుడు మీకు సమ్మ ఉంటుంది. అప్పుడు మీరు చూడురు ఏముంటుందో. కానీ బిడ్డ 5 ఏళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, 5 ఏళ్ల తర్వాత మీకు ఉంటుంది చూడు స్వామి రంగా, తర్వాత చూడు ఎట్లుంటుందో మీ కథ. మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా బాయ్, నేను పార్టీ కంటే పెద్ద ఎవరం కాదు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోరు. నేను ఉన్న అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, మనం ఎవ్వరం కూడా పార్టీ కంటే పెద్ద కాదు. ఉదాహరణ మీకు చెప్తా, మా హుజరాబాద్ నియోజకవర్గం గురించే మీకు చెప్తా. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఆనాడు టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఆ రోజు టీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఈటల రాజేందర్ గారు నంబర్ 2గా, కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నంబర్ 2గా వివరించిండు. పార్టీ ఇచ్చిపెట్టిపోయిండు హుజరాబాద్ నియోజకవర్గంలో. ఇలా పార్టీ ఇచ్చిపెట్టి పోతే పార్టీ బతకలేదా? ఇలా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలేదా? కాబట్టి పార్టీ లేని మనం ఎవ్వరం లేం. మనకు మనం ఎక్కువ ఊహించుకుంటే బొక్క బోర్ల పడతాం, గుర్తుపెట్టుకోరు. ఈటల రాజేందర్ గారు పడ్డట్టు బొక్క బోర్ల మనం కూడా బొక్క బోర్ల పడతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండురి. పార్టీ కంటే పెద్ద ఎవ్వరం కాదు. ఇవాళ మన అందరం కూడా
కేసీఆర్ గారి పుణ్యాన, కేసీఆర్ గారి బొమ్మ మీద, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీదనే మన అందరం కూడా గెలిచినాం. ఎవ్వరు కూడా మర్చిపోకండి అది. కాబట్టి ఈ కష్టకాలంలో ఎమ్మెల్యేలుగా మన అందరం కూడా కేసీఆర్ గారికి అండగా నిల్చుందాం. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిల్చుందాం. మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుదాం. దయచేసి మళ్ళా కేసీఆర్ గారిని గద్దె మీద కుసబెడదాం. దయచేసి ఎవరికన్నా ఇంకా ఈ దాంట్లో ఉన్నవారు కూడా ఈ ఆలోచన ఉంటే మానుకోండి దయచేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను అని తెలియజేస్తూ, ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుంటారని, మా ఎమ్మెల్యేలు కూడా నన్ను నేను ఇట్లా మాట్లాడిన తప్పు పట్టకుండా నేను ఉన్న వాస్తవాలు కూడా నేను చెప్తున్నా. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. భయ ఒక్క నిమిషం ఒక్కటే పాయింట్. కొందరు ఈ కళ్యాణ లక్ష్మి విషయంలో వచ్చేవరకు ఇంకొక మాట కూడా చెప్తున్నారు కాబట్టి నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నా. ప్లీజ్ మీ ద్వారా తెలవాలి. కౌశిక్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారిని పిలవలే కదా అనేది ఒక ప్రశ్న తెస్తా ఉన్నారు. నేను యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను, నేను ఎమ్మెల్సీ ఉన్ననాడు కూడా ప్రతి ప్రోగ్రాంకి ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అధికారులు అఫీషియల్గా పిలిచిండ్రు. కానీ ఎమ్మెల్యే గారు ఆనాడున్న ఈటల రాజేందర్ గారు వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్పంచుకోకపోతే దాని బాధ్యుని నేను కాదు కదా. యూ కుడ్ హ్యావ్ కమ్. కాబట్టి దీన్ని ఒక దుష్ప్రచారం చేసుకుంటూ ఆ రోజైనా మంచిండు కదా, ఈరోజు ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇవాళ ఈయన ఎమ్మెల్యే ఉంటే ఒకటి లేకుంటే ఒకటి అని అంటుర్రు. అది తప్పు. ఆనాడు కూడా మేము అధికారంలో ఉన్న రోజు కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్యే గారిని మేము పిలిచినాం. ఆ ఎమ్మెల్యే గారు రాకపోతే, ఈటల రాజేందర్ గారు ఆనాడు రాకపోతే నేను బాధ్యుని కాదు. దాన్ని పెట్టి ఇలా చేస్తామంటే నేనేం ఊకునేది ఏం లేదు. ఇలా అధికార ప్రోగ్రాం ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినా నేను పాల్గొంటా, పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా నేను పాల్గొంటా, ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా నేను పాల్పంచుకుంటా. మీకు ఉదాహరణ చెప్తున్నా, మొన్న నరేంద్ర మోడీ గారు పెట్టిన పిఎం కిసాన్ ప్రోగ్రాంకి మొన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ సోమన్న గారు నా నియోజకవర్గానికి వచ్చారు. ఎస్, రిసీవ్ చేసుకున్నా, బొకే ఇచ్చిన, ఆయనతో పాల్పంచుకున్నా. ఇలా ఆ రోజు పాల్పంచుకొని నేను ఏం చెప్పిన, ఆ రోజు ఇలా దేశవ్యాప్తంగా